జాయ్ఫుల్ బాలరాజు. నాకు ఇక్కడ 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 వచ్చిన తర్వాత పెట్టిన పేరు అది. నా పేరు బాలరాజు, జాయ్ఫుల్ ఈజ్ యాడెడ్ టు మీ. సరే, ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అట్మాస్ఫియర్ కానీ నిజంగా ఫస్ట్ జస్ట్ యాక్సెప్టెడా, యాడెడా జస్ట్ యాక్సెప్టెడా, ఏంది మేడం? జస్ట్ యాక్సెప్టెడ్ కదా. సో ఐఎమ్ జాయ్ఫుల్ అనండి. ఐఎమ్ జాయ్ఫుల్. చలో, ఇంకో విషయం, ఈ ప్రోగ్రామ్కు డ్రాఫ్ట్ చేసినటువంటి మా హయ్యర్ అఫీషియల్స్, ఎండి గారు, ఈడీ గారు అందరికీ ముఖ్యంగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఈ అవుట్ సైడ్ ట్రైనింగ్కు పంపించే సాంప్రదాయం చాలా తక్కువ మేడం నాకు ఇక్కడ. ఎందుకంటే మాకు వీఆర్ ఆల్రెడీ హ్యావింగ్ సమ్ ట్రైనింగ్ కాలేజ్ ఓన్ ప్రెమిసెస్లో రన్ అవుతుంది. ఈ ఫ్యాకల్టీస్ కూడా బయటికి వెళ్ళి హైర్ తీసుకొచ్చి మాకు క్లాసెస్ అవి చెప్తుంటారు. అందులో ఇవన్నీ ఇవి స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా కవర్ చేస్తారు. కానీ మేము రేర్గా అటెండ్ అవుతుంటాం, అంత చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ వర్క్ లోడు అట్లా అన్నమాట. అట్లా మనం ఉంటుంది కాబట్టి ఇది సరే, ఇది కార్యక్రమానికి మమ్మల్ని డ్రాఫ్ట్ చేశారు. మేము సరే, ఎప్పటి నుంచో మాకు ఐడియా ఉంది బ్రహ్మకుమారీస్ అని. అది మేము చాలా అక్కడక్కడ కొన్ని టీవీలో స్పీచ్లు చూసాము, వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళు చూసాము. సరే, ప్రత్యక్షంగా దగ్గరగా వీళ్ళ అంటే మీరు డీటెయిల్డ్గా మాకు తెలియదు, కానీ స్పీచెస్ అయితే విన్నాం బయట. మేము చాలా స్పీచెస్ విన్నాం, టీవీలో కానీ యూట్యూబ్లో కానీ విన్నాం. కానీ వీడికి వచ్చిన తర్వాత నిజంగా ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఇక్కడ, చాలా ప్రశాంతంగా. అసలు ఎక్కడ పబ్లిక్ అనేది మన సిటీ లైఫ్కి చాలా దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో మంచి క్లాసెస్ కండక్ట్ చేశారు మేడం. చాలా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అక్కయ్యలు అన్నయ్యలందరికీ కూడాను. నిజంగా మీరు మాట్లాడే విధానం చూస్తుంటే నేను మా వాళ్ళతో చాలాసార్లు అన్నా, ఇంత ప్లెజెంట్గా వీళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఇంత ప్లెజెంట్గా, ఇంత మీరు అంటే కమ్యూనికేషన్ అంత సంపూర్తిగా అసలు ఎట్లా మీకు వర్డ్స్ వస్తున్నాయి అని నేను చాలాసార్లు మా వాళ్ళతో డిస్కస్ చేసిన. ఎందుకంటే చాలామంది స్పీకర్లను మేము చూసాం టీవీలో కానీ, పొలిటీషియన్స్ని కానీ చాలామంది చూసాము. కానీ ఇంత బాగా మీనింగ్ఫుల్గా మాట్లాడడము సరే కదా అయిపోయింది. ఇంకోటి, ఇది మేము నేర్చుకున్న విషయాలు మేడం. మేము ఇక్కడ నిజంగా మెడిటేషన్ చేయడం ఎట్లాగో మేము చాలా చోట్ల చూసాము. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా కూర్చొని చేయడం వల్ల దాని తర్వాత మేము ఫీల్ అవ్వడం, దానివల్ల ఎంత ఎఫెక్టివ్గా, ఎంత ప్రశాంతంగా ఉంటున్నాము, ఎంత అసలు మెడిటేషన్ చేసిన తర్వాత మేము మాట్లాడే తీరు కూడా మారిపోతుంది. అంత ప్రశాంతత అనేటువంటిది మైండ్లో వచ్చేస్తుంది. అసలు ఏంది ఇట్లా, అసలు మేమైనా మాట్లాడేది అని అనిపిస్తుంది ఓసారి అట్లా. అంటే ఏదో ఫోన్ కాల్ అటెండ్ చేస్తున్నా కానీ ఎంత ప్రశాంతంగా వాళ్ళకి సమాధానం ఇస్తున్నాం మేము. అసలు హరిబరిగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తాం సామాన్యంగా అయితే. అట్లా అంత ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మేడం. బ్యాలెన్స్గా ఎలా జీవించాలి లైఫ్లో, ముఖ్యంగా మా నిత్య జీవితంలో. ఇంకోటి ఏంది, మెడిటేషన్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంది, ఎలా మెడిటేషన్ చేయాలి, ముఖ్యమైన మాట మేడం. అది చూపించారు. అది మీరు చాలా మమ్మల్ని చాలా అట్రాక్ట్ చేసింది మేడం అది. ఇంకోటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఏంది, ఇవన్నీ విషయాలు చాలా ఎఫెక్టివ్గా, చాలా ఎందుకంటే ఏదో మేము కొద్దిగా లేజీగా కొంచెం, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఏజ్ ఐ థింక్ వీఆర్ నాట్ గ్రాస్పింగ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ అయితే గ్రాస్ప్ చేస్తారో అంత గ్రాస్ప్ చేయలేకపోతున్నాం అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఏజో తెలియదు, అది ఏందో తెలియదు. కానీ భోంచేసిన తర్వాత అయితే నిద్రనే వస్తుంది నాకు ఓసారి. అటువంటి పరిస్థితి. అసలు పాజిటివ్ థింకింగ్ మీరు చెప్పారు. మన లీడర్షిప్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, స్ట్రెస్ ఫ్రీ ఎలా గడపాలి, ఆఫీస్లో వచ్చే స్ట్రెస్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి, ఎలా దాన్ని కట్ చేయాలి అనే విషయాలు చాలా యూస్ఫుల్గా ఉన్నాయి మేడం. అందరికీ, అక్కయ్యలకు, అన్నయ్యలకు అందరికీ ధన్యవాదాలు. నిజంగా ఇక్కడికి వచ్చినందుకు కొత్త లైఫ్ టైం మెమరీ, ఇది ఒక లైఫ్ టైం మెమరీగా మాకు ఎప్పటికీ గుర్తుంటుంది మేడం. కనీసం మళ్ళీ రావాల్సిన అవకాశం మాకు రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.